నమస్తే, వెల్కమ్ టు తెలుగు బాబు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సంగీత దర్శకులు, గాయకులు విష్ణుకిషోర్ గారు. సార్ నమస్తే సార్. ముఖ్యంగా టాలీవుడ్లో పాటతో తీయగా ప్రోగ్రామ్ కంటెస్ట్ సింగరు ప్రవస్తి వర్సెస్ సింగర్ సునీత మధ్య వివాదం రోజు రోజుకు ముందుతున్న పరిస్థితి. సో ఒకరి తర్వాత ఒకరు వీడియోలు బయటకు రిలీజ్ చేస్తున్నారు. అసలు వివాదం ఎక్కడ ఆజ్యం పోసింది, అసలు దీనికి కారణం ఏంటి, సింగర్ ప్రవస్తి ఎటువంటి పాట పాడింది, ఆ పాటకు జడ్జెస్ ఎటువంటి మార్కులు ఇచ్చారు, ఎందుకు ఎలిమినేట్ చేశారు అనే ప్రశ్న, ఏం చెప్తారు? అయితే పాడుతా తీయగా అనేటటువంటిది వాస్తవానికి చాలామందికి లైఫ్ ఇచ్చినటువంటి మాట వాస్తవం. అది బాలు గారు, ఈటీవీ రామోజీరావు గారు తీసుకొచ్చేసి దాన్ని చాలా అద్భుతంగా తీసుకొచ్చి అనేక మంది సింగర్లను తయారు చేసినటువంటి చరిత్ర అయితే ఉంది. అయితే బాలుగారు పోయిన తర్వాత దాన్ని ఎటువైపు తీసుకుపోతున్నారంటే వాస్తవానికి దానికి ఒక బ్యాడ్ సంకేతాలను తీసుకుపోతా ఉన్నారు. అది వాస్తవానికి పాడుతా తీయగా అనేటటువంటిది ఇప్పుడు ముగ్గురు జడ్జిలు ఉన్నారు. దాంట్లో ఒకరు చంద్రబోస్ గారు, ఒకటి కీరవాణి గారు, సునీత గారు. అంటే ఒక సింగరు, ఒక రచయిత, ఒక సంగీత దర్శకుడు, ముగ్గురు. అంటే డిఫరెంట్గా. అంటే సంగీత దర్శకుడేమో సంగీతాన్ని చూడాలా, రచయితనేమో ఆమె పాడినటువంటి, అంటే ఎవరు పాడినా ఆ కంటెస్టెంట్ పాడినటువంటి ఆ సాహిత్యాన్ని చూడాలా, సింగర్ ఏమో ఆ శృతులు. సరే, సంగీత దర్శకుడు చూసినా సింగరు ఆ శృతులు, ఆ కల్చరు, ఆ వాయిస్ కల్చరు అదంతా కూడా చూడాలి. సరే, బాగానే ఉంది, ఇంతవరకు బాగుంది. ఇక్కడ ప్రవస్తికి వచ్చేసరికి ఆమె వాయిస్ కల్చర్కు, ఆమె ఏ వాయిస్ ఉంది, ఆమెకి ఏది సూట్ అవుతుంది అనేటటువంటిది వాళ్ళు గమనించినా ఆమెను ఖచ్చితంగా ఎలిమినేట్ చేయాలనేటటువంటి ఆలోచనతో ఆమెకు పాట ఇష్టం ఉన్న పాట, అంటే ఆమెకి ఇష్టం లేనటువంటిది వీళ్ళు ఇష్టపడి ఇచ్చినటువంటి పరిస్థితులలో ఆమె ఎలిమినేట్ కావడం. దానికి అంతటికి కారణము ముఖ్యంగా నాకు తెలిసి కీరవాణి గారి కన్నా, చంద్రబోస్ గారి కన్నా, చంద్రబోస్ గారు అయితే దేంట్లో ఇన్వాల్వ్ అయితే కాడు నాకు తెలిసి. ఆయన సాహిత్యం మీద ఉంటాడు, సాహిత్యం చూసుకుంటాడు. ఈ సునీత గారిదే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు తెలుస్తూ ఉంది అక్కడ పర్టికులర్గా. మరి అది క్యాస్ట్ వైజ్గా ఉందా, లేదా ఇంకా ఆమె ఏదైనా అంటే ఒక సైకలాజికల్గా ఆమెకి ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేటటువంటిది కూడా మనకు అర్థం కాని విషయం. జనరల్గా వాస్తవానికి వాళ్ళ వాయిస్ ఏ పాటకు సూట్ అవుతుందో ఆ పాట వాళ్ళకు ఇచ్చి పాడించేటటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఆమె పాడినటువంటి పాట ఏదైతే అన్నమయ్య సినిమాలో రామదాస్ సినిమాలో వచ్చినటువంటి పాట ఏదైతే ఉందో అది అసలు ఆమె వాయిస్ కల్చరే, అసలు ఆమెకు వాయిస్ సూటే కాదు. ఎందుకు ఇచ్చిండ్రు, ఇవ్వడానికి కారణం ఎవరు? కీరవాణి గారు, సునీత గారు, చంద్రబోస్ గారు, లేదా ఆ టీంకు సంబంధించినటువంటి ఎవరైతే దాన్ని సెలెక్షన్ చేస్తారో. ఇలా దరిద్రమైనటువంటి పరిస్థితి ఏమున్నదంటే సీరియళ్ళల్లో కూడా జరిగేది ఏంటంటే అసలు డబ్బింగ్ కానీ ఆర్టిస్ట్ కానీ ఛానల్లే ఫైనల్ చేస్తాయి. ముందు ఛానల్లే ఫైనల్ చేస్తాయి వాయిస్ను కానీ, అదేవిధంగా ఆర్టిస్ట్ కానీ. అంటే వాళ్ళే ఫైనల్ చేసి వాళ్ళే చేస్తుంటే అది వివక్షతే కదా తప్పకుండా. మరి దీనికి అంతటికి కారణం, నేను ఆ పూర్తి ఎపిసోడ్ చూస్తే సునీత గారు ప్రధానమైన వ్యక్తిగా, రెండో వ్యక్తిగా కీరవాణి గారు ఉన్నట్లు మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తాం. ఎందుకంటే కీరవాణి గారు ఒక రకమైనటువంటి టార్చరు, వివక్షత, సునీత గారు ఇంకా ఒక రకమైనటువంటి వివక్షత చేస్తున్నట్లు ఇక్కడ ఆ ఎపిసోడ్లో కనిపిస్తాం. 100% ఉంది. ఎందుకోసం ఉందంటే, ఒకటి కులము అనేటటువంటిది ఒక ప్రధానంగా, అది ఒక పెద్ద కార్డు, ఆధార్ కార్డు లాగా. కులం అనేటటువంటిది ఒకటి, రెండోది ప్రాంతం అనేటటువంటిది ఒకటి. ఈ రెండు బలిష్టంగా పనిచేస్తామని. తర్వాత కీరవాణి గారు కూడా అంత పెద్ద ఆయన, అంత సంగీత దర్శకుడిగా మంచి ఒక విద్వాంసుడిగా పేరు తెచ్చుకున్నాడు. అక్కడ తమిళనాడులో ఇళయరాజా గారి తర్వాత ఇక్కడ మన తెలుగు రెండు రాష్ట్రాలలో
కీరవాణి గారికి ఒక మంచి బ్రాండ్ క్రియేట్ అయింది. మరి ఆయన ఒక మాట అన్నాడంట, మా దగ్గర ఏదైనా పని చేయాలంటే ఊడిగం చేయాలా అనేటటువంటిది ఒక మాట వచ్చినటువంటి మాట. ఊడిగం అంటే ఏంటి నాకు అర్థం కాదు. సేవ చేయాలి. ఏం సేవ చేయాలా? కీరవాణి గారికి ఏం సేవ చేయాలో చెప్పండి. అంటే కీరవాణి గారు ఒక సరస్వతి పుత్రుడిగా ఆయన ఒక అమ్మాయిని సరస్వతి మాతలాగానే చూడాలి వాస్తవానికి. అవునా కాదు? ఒక సరస్వతి మాతలాగా చూడాలి. కానీ ఆయన లోపల ఊడిగం చేయాలనేటటువంటి పదంలో ఆంతర్యం ఏందో కీరవాణి గారు చెప్పాలి వాస్తవానికి. ఇది దారుణమైనటువంటి సంస్కృతి. ఊడిగం చేయాలా, మా కాళ్ళు విసుకాలా, మేము చెప్పినట్లు వినాలా, మీ డ్రెస్సులు మార్చుకోవాలా, డ్రెస్సులు బొడ్డు కింద చీర కట్టాలా. ఏంటంటే నాకు అర్థం కాదు. ఏంటది? ఏం కల్చరు? ఏం ప్రజలకు అంటే సింగింగ్ అనేటటువంటిది చాలామంది నాకు తెలిసి ఒకప్పుడు ఒక ప్లాట్ఫామ్ లేకుండే, వాళ్ళు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులలో పాడుతా తీయగా అనేటటువంటిది ఒక మంచి ప్రోగ్రాం పెట్టారు. దాన్ని బేస్ చేసుకొని అనేక మంది సింగర్లు తన బాత్రూములలో పాడుకొని సంతోషపడేటటువంటి సింగర్లు కూడా, బాత్రూములలో అంటే మంచి సింగరు కానీ వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ తెలియదు, ఎక్కడ పోవాలో తెలియదు, సంగీతం ఏం నేర్చుకోవాలో తెలియదు అనే క్రమంలో కాస్త బేస్ ఇచ్చినటువంటి వ్యక్తి రామాచారి గారు ఇచ్చి, ఆ రామాచారి గారి ద్వారా అనేక మంది పాడుతా తీయగాలంటే అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి రియాలిటీ షోలలో పాల్గొని సింగర్లుగా సినిమాలలో ఎదిగినటువంటి సింగర్లు ఉన్నారు. మరి దాన్ని అట్లా తీసుకురావాలి కానీ వాళ్ళని ఒక పవిత్రంగా ఒక సరస్వతి అమ్మ వచ్చి పాడుతుంది అనేటటువంటి ఫీల్ కావాలి కానీ ఊడిగం చేయాలా, ఎక్స్పోజ్ చేయాలా, నువ్వు లావుగా ఉన్నావు అంటే బాడీ షేమ్ కూడా చేయడం చాలా పొరపాటు. అది వాళ్ళు బాడీ షేమ్ చేస్తూ ఉంటారు. అమ్మాయి ఆ పీల గొంతులా ఉందని గొంతును తర్వాత చెప్పడము, తర్వాత బాడీ షేమ్ను ఎక్స్పోజ్ చేయడం, ఇదంతా కూడా సైకోతత్వానికి నిదర్శనమే. వాస్తవానికి ఈ సైకో అంటే సైకోలు 100% ఉన్నారు. ఎట్లా అంటే సైకో ఎట్లా అవుతారంటే జనరల్గా ప్రకృతి ధర్మం, పంచభూతాల్లో ఉండేటటువంటి ధర్మంలో ఒక ధర్మం సైకో. ఆ సైకో ఎట్లా తయారవుతారంటే జనరల్గా మనుషుల లోపల చెప్తా ఉన్నా, భర్తను వదిలిపెట్టిన భార్య కానీ, భార్యను వదిలిపెట్టిన భర్త కానీ ఈ ఇద్దరు ఖచ్చితంగా సైకోలై ఉంటారు. మనం ఒక్కసారి ఊహించుకోవాలి. ఇక సైకోతత్వం ఎట్లా వస్తుంది మనిషికి జీవితంలో? ఒక సిస్టమేటిక్ పద్ధతి ఉంటే సైకోతత్వం రాదు. ఇవాళ సైకోగా మనము ప్రవర్తిస్తున్నామంటే ఖచ్చితంగా మన జీవితంలో ఏదో జరిగితే తప్ప సైకోతత్వం రాదు. ఈ సైకోతత్వాన్ని విడనాడాలా, లేకపోతే ఈ జడ్జిమెంట్ చేసే దాంట్లో తప్పుకోవాలి. పిల్లల జీవితంలో ఇప్పుడు అమ్మాయి సరే వాళ్ళ మదర్ ఉంది, తర్వాత వాళ్ళకు నచ్చ చెప్పినటువంటి పేరెంట్స్ ఉన్నారు, సింగర్స్ ఉన్నారు, చాలామంది బయటకు వస్తున్నారు. కొంతమంది సింగర్లు వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని ఈ మధ్య కాలంలో నేను 2-3 వీడియోలు చూసిన. ఎందుకు వస్తున్నారు? అది ఆల్రెడీ జరుగుతున్నది, ఇప్పటి నుంచి కాదా ఉన్నది మన నందుగారు, అది ఇప్పటి నుంచి లేదు, అది పాడుతా తీయగప్పటి నుంచే ఉంది. అది దీంట్లో కూడా ఉన్నది, 100% ఉన్నది. అది చాలామంది నాకు తెలిసిన 2 సింగర్లు ఉన్నారు. నిత్య సంతోషిని గారని చాలా అద్భుతమైన సింగర్, నేను చాలా పాటలు పాడించాను ఆ అమ్మాయిని, చాలా అద్భుతమైన సింగర్. చిత్రమ్మ తర్వాత అంత గొంతుని నేను ఎవరిని చూడలే, అంత అద్భుతమైన గొంతు. ఆ గొంతును కూడా నొక్కేశారు. మన ప్రణవి కూడా ఇలాంటి దానికి ఆల్రెడీ ఇలాంటి దాని మీద ఫేస్ చేసి దూరం అయిపోయి ఆల్రెడీ సంసార జీవితంలో ఆల్రెడీ ఆమె ఫెడప్ అయిపోయింది. ఎందుకోసము?
వీళ్ళు చేసినటువంటి అరాచకం, వీళ్ళు చేస్తున్నటువంటి ఇబ్బందులు, వీళ్ళు చేస్తున్నటువంటి విధానం, ఎంత మంచి గొంతున్నా నొక్కేయాలనేటటువంటి కాన్సెప్ట్ ఇది ఇప్పుడు చాలా రోజుల నుంచి ఉంది. ఒక సింగర్ని పాడించిన తర్వాత ఆ సింగరు ఆల్రెడీ వచ్చి విని ఈమెం బాగా పాడలేదే అంటే ఎందుకోసం నన్ను వాడియాలని. ఇది కూడా ఉన్నది. ఎందుకంటే పుల్లలు పెట్టడం, ఆ అవకాశాన్ని లాక్కోవడం, పబ్బం గడుపుకొని పేరు తెచ్చుకున్న తర్వాత ఇలాంటి కథలు చేయడం. పిల్లల్ని ఎంత అద్భుతంగా, అది పసిపిల్లలు వాళ్ళు అఘాయిత్యానికి పాల్పడే అవకాశాలు ఉండే డెఫినెట్గా వాళ్ళకు మనస్తాపానికి గురైపోయి వాళ్ళు పిచ్చోలు కావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చెప్తారంటే అదంతా ఫేమ్ కోసమే అన్నట్టుగా క్రియేట్ చేస్తారు. అసలు ఆమె ఆల్రెడీ ఎస్టాబ్లిష్గా బాగా పాటలు సినిమాలలో పాడితే ఫేమ్ కోసం చేస్తారు జనరల్గా. ఆ ఫేమ్ కోసం అనే ఒక తన జీవితాన్ని త్యాగం చేస్తారా ఫేమ్ కోసం అని? ఆమె సింగర్ కదా, సింగర్ కాకపోతే ఫేమ్ కోసం అనొచ్చు. ఆమె సింగర్ కదా, బేసిక్గా సింగర్ అయితేనే కదా సెలెక్ట్ అయ్యేది. కానీ మరి ఎందుకు అంటే రకరకాల పాటల ప్రోగ్రామ్ లో ఆమె విన్నర్ అయింది, విజేత అయింది. అవును. కానీ ఈ ప్రోగ్రామ్ లోనే ఎందుకు ఆమె ఎలిమినేట్ చేశారంటే ఏం చెప్తారు? వెనక కారణాలు ఉన్నాయా? 100% ఉంటాయి. ఎందుకంటే ఎవరినో తీసుకురావాలనేటటువంటిది కులమా, ప్రాంతమా, లేదా ఆ ఫ్రెండ్షిపా, లేదా వాళ్ళు వచ్చేసి ఏమన్నా వాళ్ళకు హెల్ప్ చేసిండ్రా, ఏదో కారణం లేకపోతే అంత మంచిగా పాడేటటువంటి అమ్మాయికి నేను ఈ పాట నాకు సూట్ కాదని చెప్పంగా కూడా అదే పాట ఆమెతో పాడియడం ఏంటి? అసలు కారణం ఏంటి? అది సొంత గారు చెప్పాలి. సొంత గారికి ఎట్లుంటుందంటే అన్నీ నాకే కావాలనే కాన్సెప్ట్ ఉంటుంది. అన్నీ నేనే వాడాలా, నేనే డబ్బింగ్ చెప్పాలా, నేనే ఎదగాల అనేటటువంటి కాన్సెప్టు. తర్వాత తనకు సల్యూట్ కొట్టి, తనకు ఊడిగం చేసేటటువంటి, తనకు రెస్పెక్ట్ ఇచ్చేటటువంటి వాళ్ళనే ఆమె ఆల్రెడీ ముఖ్యంగా చూస్తుంది అనేటటువంటిది దీని ద్వారా తెలిసిపోతూ ఉంది కదా. ఇప్పుడే అంటే స్టార్టింగ్ లోనే ఇలాంటి వివాదం జరిగితే రేపు అప్కమింగ్ సింగర్స్ పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? అసలు నమ్మకం పోతుంది, నమ్మకం పోతుంది అప్కమింగ్ సింగర్లకు. ఇదో నిజంగా చెప్పాలంటే యూట్యూబ్కు దండం పెట్టాలి. యూట్యూబ్ అనేటటువంటి ఒక ప్లాట్ఫామ్కు, ఆ వేదికకు మనము ఖచ్చితంగా దండం పెట్టాలి. అనేక మంది ఇవాళ అద్భుతమైనటువంటి సింగర్లు వీళ్ళ చెరలో చెప్తే గిలగిల కొట్టుకొని సింగర్గా ఎదిగే వాళ్ళు కాదు. సొంత టాలెంట్ను ఈ ప్లాట్ఫామ్ను వదిలేసి అనేక మంది ఇలా బయట అనేక మంది సింగర్లు, అనేక మంది వీడియోలు చెంపపెట్టు వీళ్ళకు వాస్తవానికి. దీనికన్నా ఈటీవీలో వచ్చేటటువంటి పాడుతా తీయగా కన్నా ఒకప్పుడు బాలుగారు ఉన్నప్పుడు చాలా అద్భుతంగా చూసేవాళ్ళు. వ్యూస్ వ్యూవర్షిప్ చాలా ఉండేది. ఇప్పుడు అది పడిపోయింది. ఎందుకు పడిపోయింది? దాంట్లో అంతా చెత్త చెదరాన్ని తీసుకొచ్చేసి క్యాస్ట్ని తీసుకొచ్చి పెట్టి దాన్ని అతలాకుతలం చేస్తున్నారు. కాబట్టి చాలామంది అందులో పోకుండా సొంతంగా పాటలు చేసుకొని ఇలా ఒక వీడియో చేసుకొని అద్భుతంగా ఎదుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మీకు విషయం చెప్పాలంటే చిన్నప్పుడు 90s లో ఆ పాడతా తీయగా ప్రోగ్రామ్ వస్తే కుటుంబాలు టీవీలో అతుక్కునే పరిస్థితి. 100%. స్వరాభిషేకం ప్రోగ్రామ్ కూడా కుటుంబాలు మహిళలు కూడా టీవీలో అతుక్కునే చూసేవారు. ప్రోగ్రామ్ అంటే అప్పుడు చిరంజీవి సాంగ్స్ కానీ లేకపోతే చిత్ర గారి పాటలు కానీ చాలా బాగుండేది. అవును. అసలు మీరు నమ్మరు, నేను ఖచ్చితంగా పాడతా తీయగా చూసిన తర్వాత మా పిల్లలు చిన్నగా ఉండేవాడు. పిల్లలకు నేను జడ్జిమెంట్ చెప్పేది. ఆ పాట పాడినప్పుడు ఇగో ఈ అమ్మాయికి వస్తుంది, ఈ అమ్మాయిది కరెక్ట్గా ఉంది చూడు అని చెప్పేసి అంటే ఇమీడియట్లా జడ్జీలు కూడా అదే జడ్జిమెంట్ చేసేసరికి మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. అట్లా ఇంట్రెస్ట్. ఇప్పుడు అసలు దాన్ని చూసి జడ్జిమెంటు చెప్దామన్నా కూడా చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ బలిష్టంగా కులము అనేటటువంటిది మొదటి నుంచి ఉంది. బాలుగారు ఉన్నప్పటి నుంచి 50% పనిచేస్తూ ఉంది. కాకపోతే బాలుగారికి కాస్త పిల్లలంటే ప్రేమ, సంగీతం అంటే విపరీతమైన మక్కువ, పాడే పిల్లల్ని విపరీతంగా ఎంకరేజ్ చేసేది. అసలు వాళ్ళు సరిగా వాడకున్నా
అద్భుతంగా వాడావని చెప్పేసి చెప్పుతూ కాస్త ఇక్కడ కాస్త ఇట్లా అంటే బాగుండేదని సరిచేసి చెప్పేది. వీళ్ళు అట్లా కాదు, లేచిపోతుందంట అమ్మాయి, ఎవరు సునీత, ఆ అమ్మాయి పాడుతూ ఉంటే లేచిపోతూ ఉందంట. జడ్జు లేచిపోతూ ఉంటే మనము ఆ వేదిక మీద పాడుతున్నటువంటి క్రమము ఒక్కసారి లేచిపోతే ఆ మన కంటికి ఆ వ్యక్తి లేచిపోయింది కనిపించేసరికి ఒక్కసారి డిప్రెషన్ వచ్చేస్తుంది బాడీలో, ఆటోమేటిక్గా డిప్రెషన్ వస్తుంది. మనకు తెలిసినటువంటి వ్యక్తి ఎక్కడైనా వేదిక మీద కానీ లేకుంటే ఎక్కడైనా మనకు కనిపించి మనల్ని పలకరియకుండా మనం కాస్త డిప్రెషన్లో పోతాం. హోమా డెఫినెట్గా పోతాం. అంటే ఏంటి నాతో మాట్లాడట్లేదు ఆలోచనలో పడిపోయి అసలు ఉన్నది మర్చిపోతాం. జరుగుతున్నది అది. అంటే అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లో ఎలిమినేట్ చేయడానికి కోసం ఇవన్నీ ప్రయోగాలు వాడిండ్రు. కుల ప్రయోగం వాడిండ్రు, పాట ప్రయోగం వాడిండ్రు. పాట అంటే ఆమె వాయిస్కు సూటబుల్గా అనేటువంటి పాటను సెలెక్ట్ చేసిండ్రు. ఆమె పాడుతున్న క్రమంలో వీళ్ళు మాట్లాడము, పక్క పొంటి ఇట్లా ఉంటే గుసగుస పెట్టడం, లేసిపోవడం, వాటర్ తాగడం. చిత్తశుద్ధి ఉండాలి కదా. ఇప్పుడు ఎట్లా ఉండాలి, ఒక పాట ఒక అమ్మాయి పాడుతున్నదంటే పూర్తిగా క్లీన్గా అబ్జర్వ్ చేసేటటువంటి తత్వం ఉండాలి జడ్జీలకు. అది అబ్జర్వ్ చేయకుండా ఆమె పాడుతూ ఉంటే వీళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటూ వీళ్ళు లేచిపోవడము, వాటర్ తాగడం చేస్తే ఆమెకు ఎట్లా జడ్జిమెంట్ ఇస్తావు నువ్వు? ఎట్లా జడ్జిమెంట్ ఇస్తావు? అక్కడ సంస్థ ఏదైతే ఈటీవీ పాడుతా తీయగా చేస్తున్నటువంటి ప్రొడ్యూసర్ కావచ్చు, వాళ్ళంతా కూడా సరి అయిన టైంకు భోజనాలు అవన్నీ కూడా బాగా పెడతారంట, చాలా బాగా చూస్తారని చెప్పారు. ఇంత ఉండంగా ఒక మనిషిని ఎలిమినేట్ చేయడానికి కోసము ఇన్ని ప్రయోగాలు చేయాలా? ఎందుకు? అది ఆ కుళ్ళుతనం, ఆ షాడీజం. అమ్మని కూడా కామెంట్ చేయడం. ఒక మనిషి నువ్వు అందంగా ఉన్నంత మాత్రాన, ఇప్పుడు సునీత గారు అందంగా ఉన్నంత మాత్రాన ఇక మొత్తం ప్రపంచం అంతా అందంగా ఉండాలనేటటువంటిది ఏదైనా రూల్ ఉందా? తప్పు కదా అది. ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా, ఇప్పుడు సునీత గారు, నేను కూడా చాలాసార్లు స్టూడియోలో కలిసింది, నేను పాడియలేదు. నా మ్యూజిక్ డైరెక్షన్లో నిత్య సంతోషిని గారు కానీ, మాలవిక గారు కానీ, తర్వాత మన హరిణి కానీ, ఆ తర్వాత ఆమె పేరేం పేరు సింగ్, ఈమె పేరేం పేరు కాదు సింగరు మంగ్లీ కాదు, ఆమె సింగ్ అంటారు, ఆమె కానీ చాలామంది సింగర్లు పాడారు. ఈమె నేను పాడించలేదు, ఎప్పుడు చూశాను నేను. అంటే స్టూడియోలలో కలుస్తూ ఉంటుంది కదా, నేను ఉన్నప్పుడు ఆమె పాట పాడటానికి రావడము, ఇవన్నీ వేరే వాళ్ళకి పాడడానికి రావడం, స్టూడియోలలో కలిసింది. చూస్తే నిజంగా నువ్వు మేకప్ వేసుకోకపోతే ఎవరు చూడలేరు. మేకప్, ఆ డ్రెస్సింగు, దాంతోనే చూస్తారు కదా ఎవరైనా. మనము ఇప్పుడు మన తల్లిదండ్రులు ఎట్లా ఉంటారో మనం అట్లా ఉంటాం, మన తల్లిదండ్రులు లాగా ఉంటాం కదా మనం. దాన్ని నువ్వు ఆ అమ్మాయిని బాడీ షేమ్ చేయడం అనేటటువంటిది చాలా పొరపాటు కదా. ఎంత పొరపాటు అది. అంటే ఇలాంటి వాళ్ళ వల్ల అనేక మంది, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వల్ల చాలామంది అమ్మాయిలు యాక్టర్ కావడానికి దూరం అయిపోయారు. ఇక్కడ కులము ప్రాంతము వల్ల అనేక మంది సింగర్లు దూరం అయిపోయారు. ఆ సింగర్లే ఇలా యూట్యూబ్లో దంచి పడిస్తూ ఉన్నారు. దాన్ని వాళ్ళు చూడలేకపోతున్నారు. ఫోక్ కాదు, మెలోడీ కూడా అద్భుతంగా పాడుతున్నారు. అద్భుతమైనటువంటి బంజారా సాంగ్స్ ఒక అమ్మాయి ఉన్నది, మెలోడీ చాలా అద్భుతంగా పాడుతుంది. ఎన్ని పాటలు చేయి అసలు, చాలా అద్భుతమైన పాటలు. నిజంగా నాకు బాధాకరమైన విషయం ఏంటంటే, ప్రభుత్వాలు కూడా బైఫర్కేషన్ చేస్తుంటే, తెలంగాణ బైఫర్కేషన్ చేస్తుంటే, ఇలా ఒక మరాఠీ సినిమా లాగా తెలంగాణ అనేక మంది గాయకులు, అనేక మంది సంగీత దర్శకులు, అనేక మంది రచయితలు, అనేక మంది దర్శకులు, అనేక మంది నిర్మాతలు, అనేక మంది హీరోలు, అనేక మంది యాక్టర్స్ వచ్చేవాళ్ళు. ప్రభుత్వం పట్టించుకున్న దిక్కు దివాన్ లేదు. తెలంగాణ ఉద్యమంలో ఇదే కేసీఆర్ అన్న మాట ఏంటంటే, రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగళ్లతో దుందమన్నటువంటి సందర్భం నుంచి
ఇలా ఇంత దరిద్రమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చేస్తా ఉన్నారు. అంటే అటు తక్కువ కులం అయితే పాడేటటువంటి పరిస్థితి లేదు, ఒకవేళ తీసుకొని ఎలిమినేట్ చేసి వాళ్ళకు విన్నర్ అయ్యేటటువంటి అవకాశం లేకుండా ఇలా చేస్తున్నటువంటి పరిస్థితి ఇలా దారుణంగా జరుగుతుంది. అది అప్పటి నుంచి జరుగుతూ ఉంది, ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఇదంతా కూడా మార్చుకోవాలా. మార్చుకోకపోతే సునీత గారు లాంటి వాళ్ళు కానీ, కిరవాణి లాంటి వాళ్ళు కానీ, కిరవాణి గారు కూడా అంత పెద్ద మనిషి అయి ఉండి కూడా ఇలాంటి చిల్లరేషాలు వేయకూడదు. నేను కూడా ఒక సంగీత దర్శకుడు చెప్తున్నాను, నాకు జ్ఞానం ఉంది. నువ్వు మీ అంతా చేయకుండా నేను చేసిన భారతదేశంలో నేను చేసిన పాటలు ఎవరు చేయలేదు. అట్లా అనుకుంటే ఒక ఫోకు, ఒక ఉద్యమం నేపథ్యము భారతదేశంలో ఎవరు చేయలేదు. రికార్డు కుల సంఘాలు, పార్టీలు, సంస్థలు, సంఘాలు అన్నీ కూడా ఎవరు చేయలేదు. అద్భుతమైనటువంటి పాటలు చేసినటువంటి చరిత్ర మాకు కూడా ఉంది. మీరు సినిమాలు చేశారు అంటే పిల్లలకు వాస్తవానికి ఏముంటుందంటే సినిమా అనేటటువంటిది ఒక అల్టిమేట్ కదా. సినిమాలో వాడితే ఒక రకమైనటువంటి పేరు వస్తుంది. అంటే జనరల్గా ఒక స్టేజీ ప్రోగ్రాంలో 1000 స్టేజీ ప్రోగ్రాంలలో పర్ఫామ్ చేస్తే, ఒక రేడియో ప్రోగ్రాంలో పర్ఫామ్ చేస్తే అంత పేరు వస్తుంది. 1000 రేడియో ప్రోగ్రాంలలో 1000 ప్రోగ్రాంలు చేయను, ఒక వీడియో ప్రోగ్రాం చేస్తే అంత పేరు వస్తుంది. ఒక వీడియో ఉంటే అంత పేరు వస్తుంది. నువ్వు 1000 యూట్యూబ్ ఛానళ్ళల్లో 1000 పాటలు చేయి, ఒక సినిమాలో వాడితే అంత పేరు వస్తుంది. సినిమా అనేది అల్టిమేట్. ఇలా ప్రతి ఒక్క వాళ్ళు పాడుతా తీయగా రావడానికి కారణం ఏంటి? సినిమాలో అవకాశం వస్తుందని కదా. ఇక్కడ విన్ అయితే, ఇక్కడ గెలిస్తే మనం హ్యాపీగా సినిమాలో పాడుకునేటువంటి ఒక చిన్న ఆశతో, కోరికతో వస్తే కులం ఒక దిక్కు, ప్రాంతం ఒక దిక్కు, భాష ఒక దిక్కు, ఇవన్నీ కూడా కలర్ ఒక దిక్కు. కలర్ కూడా తెల్లగా ఉంటే ఒక రకమైన జడ్జిమెంటు, నల్లగా ఉంటే ఒక రకమైన జడ్జిమెంట్. నల్లగున్న వాళ్ళు మనుషులు గారా? పళ్ళు ఎత్తుకుంటే ఒక రకంగా జడ్జిమెంటు, పళ్ళు మంచిగా లోపలుకుంటే ఒక రకం. ఎక్స్పోజింగ్ చూపెట్టాలంట. ఎంత దారుణం అది! ఎందుకు అది? అసలు అది సింగింగ్ అనేది ఎక్స్పోజింగ్కి సంబంధించినటువంటిదా? యాక్టింగ్ అంటే ఒక హీరోయినో లేకుంటే ఏదైనా ఒక పాట మీద యాక్టింగ్ చేస్తున్నావు అంటే ఎక్స్పోజింగ్తోనే ఒక పాట హిట్ అవుతుంది అనేది. సింగింగ్లో పాట హిట్ కావాలంటే ఎక్స్పోజింగ్ గొంతు బాగుండాలి, గొంతులో చూపెట్టాలి కదా. ఆ గొంతులో చూపెట్టవలసింది పిల్లల్ని, పాపము చిన్న పసి పిల్లల్ని, చిన్న పిల్లల్ని ఆమె ఒళ్ళో ఎత్తుకున్నటువంటి పాపను ఎక్స్పోజ్ చేయమంటుందా? అసలు నాకు అర్థం కాదు. ఒక బిడ్డ లాంటిది కదా, తన బిడ్డను ఎక్స్పోజ్ చేయమంటుందా? కిరవాణి గారు తన బిడ్డను ఎక్స్పోజ్ చేయమంటాడా? చంద్రబోస్ గారు తన బిడ్డను ఎక్స్పోజ్ చేయమంటాడా? ఏందంటే నాకు అర్థం కాదు, చెప్పండి. అంటే పాపం ఎస్పి చరణ్ గారు కూడా మెతక మనిషి, మంచి టాలెంటెడ్. బాలుగారి బేస్ చేసుకొని వస్తూ ఉన్నాడు ఆయన, వాస్తవాన్ని చెప్పాలంటే. లేకుంటే ఆయనను గతంలో ఎవరైనా పట్టించుకున్న నాదుడు ఉండేనా? బాలుగారు ఉన్నప్పుడు ఎస్పి చరణ్ అనేటటువంటి వ్యక్తి లేడు, ఎక్కడో ఒక పాట వినిపించేది. ఇవాళ బాలుగారి స్థానంలో ఆయన వచ్చిండంటే నిజంగా 50% బాలుగారి ప్లేస్ను ఫిలప్ చేస్తూ ఉన్నాడు. వాస్తవం కూడా. ఆయన తప్ప వేరే వాళ్ళు ఉంటే ఎవరున్నా పెద్ద రంబానికి రాదు. అంటే బాలుగారిని రూపం కానీ బాలుగారి దాన్ని చరణ్ లోపల చూసుకుంటారు కాబట్టి అది సక్సెస్ఫుల్గా ముందుకు పోతుంది. ఆయనను డమ్మీ చేస్తారు. వాస్తవం చెప్పాలంటే ఒక్కో సందర్భాల్లో వీళ్ళు కూడా డమ్మీ చేస్తారు ఒక్కో సందర్భాల్లో. అదే బాలుగారిని చేయగలుగుతారా? ఇళయరాజా గారు వస్తే బాలుగారు ఇళయరాజా గారిని డమ్మీ చేయగలుగుతాడా? చేయలేడు. మాస్ట్రో అంటే అక్కడ ఇళయరాజా గారు ఒక దళిత వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇలా ఆయన టాలెంట్ ఉండబట్టి నిలబడగలిగాడు. లేకుంటే ఆయనను కూడా చాలా తొక్కడం చాలా జరిగింది. అది ఇప్పుడు కాదు. ఒకప్పుడు ఘంటసాల గారు లాంటి వాళ్ళు కూడా ఆయనను చీపురు పుల్లలాగా తీసేసినటువంటి సందర్భాలు కూడా మనం విన్నాం. ఘంటసాల గారు లాంటి వాళ్ళు కూడా చనిపోయిన ఘంటసాల గారి మీద నేను బదన ఎత్తడం కోసం కాదు, కానీ ఆ ఫీలింగ్ ఉండేదని చెప్పేసి మనం విన్నాం. ఆయన అధికమైనటువంటి టాలెంట్ని ఎవరన్నా ఆపగలుగుతారు? కొంచెం టాలెంట్ ఉంటే ఇలాంటి రియాలిటీ షోలలో పనికొత్తదేమో.
ఎందుకంటే ఆ టాలెంట్ను డెవలప్ చేసుకోవాలనేటటువంటి ఒక ఆశతో ఆ రియాలిటీ షోలకు పోయి అక్కడ నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది. రియాలిటీ షో నుంచే ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది సింగర్కు. ఆ రియాలిటీ షో నుంచి అనేక కొన్ని షోస్ చేయడం, ఏంటంటే గణపతికి సంబంధించినటువంటి కానీ కొన్ని స్టేజ్ షోస్ చేయడానికి. ఈ అమ్మాయిని కూడా నువ్వు స్టేజ్ షోస్ కోసం కూడా ఒక కిరవాణి గారు ఒక మాట మాట్లాడారట. బతుకుదోవ కోసం మీరేమో పెద్ద పెద్ద షోలు చేస్తారు, కిరవాణి గారేమో పెద్ద పెద్ద షోలు చేస్తారు. మీరు షోలు చేస్తేనేమో ఓకే, మీరు తెలంగాణ జాతీయ గీతం చేస్తేనేమో, తెలంగాణ గీతం చేస్తేనేమో మీకు ఓకే. వీళ్ళు స్టేజ్ల మీద కొంచెం డబ్బుల కోసము ఎకనామికల్గా వాళ్ళు పూర్ అంట, కాస్త ఎకనామికల్ కూడా స్టేటస్ వాళ్ళకు అర్థమైపోయింది, చేస్తారు. దాన్ని నువ్వు అంత మాత్రాన నువ్వు ఆల్రెడీ వేదికల మీద చేసేవాళ్ళు నాకు ఏదో డైలాగ్ చెప్పాడు, అది నాకు గుర్తులేదు. ఆ అమ్మాయి చెప్తా ఉంది, అలాంటి వాళ్ళని నేను అసలు లెక్కలో తీసుకోను, అలాంటి వాళ్ళు సింగర్లే గారు. మరి యూట్యూబ్లో వాడేటోళ్ళంతా సింగర్లు గారా? రాను బొంబాయికి రాను అని పాట 20 కోట్ల మంది చూసేసారు ఇప్పటికీ, 20 కోట్లు. మరి మీ పాటలు ఎంతమంది చూసారు? అంటే చెప్తున్నా, ఈ కళకు హద్దు లేదు వాస్తవానికి. కళ అనేటటువంటి అల్టిమేట్ లేవు. దాన్ని మీరు నొక్కాలని ప్రయత్నం చేస్తూ పిల్లల్ని నర్వస్ చేస్తూ డిస్కరేజ్ చేస్తూ మీరు ఎంతకాలము పబ్బం గడుపుకుంటారు? సునీత గారికి చెప్తా ఉన్నాను, ప్రధానంగా సునీత గారే దీనికి ప్రధానమైన నిందితురాలు దీంట్లో. ఆమె కాకపోతే ఎందుకు వీడియోలు మాట్లాడుతుంది, 10 మందితో ఎందుకు మాట్లాడిపిస్తుంది? ఆమెను పిలిపించుకొని ఏదైనా మాట్లాడుతుంది. వీడియో రూపంలో ఆమె మాట్లాడిన రూపంలో ఇమీడియట్లీ ఆమెకు ఒక కౌంటర్ ఇచ్చిందంటే, ఆ కౌంటర్ ఇచ్చినామంటే కారణం ఏంటి? తప్పు ఉంటేనే కౌంటర్ ఇస్తావు, లేకపోతే ఇవ్వవు కదా. పిలుచుకొని మాట్లాడుతావు, చెవులో పెట్టాలి, అంతే కదా. నువ్వు ఇమీడియట్లీ స్పందించినావంటే తప్పు నీదే అని అర్థమవుతుంది. నిజంగా ఆమెకు కూడా క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఉన్నది, అది కూడా అంతం కావాలా వాస్తవానికి. వీళ్ళంతా కూడా పిల్లలంతా కూడా ఒక్కసారి ఈటీవీలో వచ్చేటటువంటి ఏదైతే పాడుతా తీయగున్నదో దాన్ని పెద్ద నమ్ముకోవద్దు. నన్ను అడిగితే సింగర్లు దాన్ని నమ్ముకోదు. స్వయంగా యూట్యూబ్ అనేటటువంటి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ఉంది, దాని ద్వారా రావాలి. ఇప్పుడు వీళ్ళు సినిమాలలో కూడా పాడనీయకుండా చేస్తారు. ఆ జాన్ వేరు, అది వేరు, అది ఫోక్ జాన్. అది ఖచ్చితంగా ఆ వాయిస్కు మనము మధుప్రియ పాడినటువంటి పాటకు వెంకటేష్ గారు సూటబుల్ అయింటారా? మీరు ఒకసారి చెప్పండి. వెంకటేష్ గారు సూటబుల్ కాలే. ఆ పాట ఇంకొక కొత్త హీరోకు పెట్టుంటే పెద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యేది. ఈవెన్ రవితేజ గారికి పెట్టినా సూపర్ డూపర్ హిట్ అయ్యేది. వెంకటేష్ గారికి సూట్ కాలే. కానీ బయట ప్రపంచంలో అంటే యూట్యూబులలో అల్చల్ సృష్టించింది పాట. అంటే బయట యూట్యూబ్లో చేసినటువంటి ఆ పిల్లలు ఎంత అద్భుతంగా చేసినారో అంత కూడా చేయలేకపోయారు. వెంకటేష్ గారు హీరో గారు అని నేను చెప్పట్లేదు, సూట్ కాలేదు, ఆయన హిట్ అయింది. అదే వచ్చిందే అనేది అది కరెక్ట్గా సూట్ అయింది సాయి పల్లవి గారికి. అదే వాయిస్ కరెక్ట్గా సూట్ అయింది ఫిదా సినిమా. అట్లా దయచేసి ఏంటంటే ఈ క్యాస్టిజము, ప్రాంతీయతత్వము, మంచి గొంతుంటే ప్రతి ఒక్కరు కళాకారులుగా ఒక సరస్వతి పుత్రులాగా అది క్షమించదు. సరస్వతమ్మ ఎప్పటికీ క్షమించదు. ఎప్పుడు రాలే. చిత్ర గారు కానీ, సుశీలమ్మ కానీ, జానకమ్మ కానీ ఎంత అద్భుతమైన తల్లులు వాళ్ళు. అసలు ఎప్పుడైనా ఏదైనా వచ్చిందా? ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఈర్ష్యాభావం. ఒక మంచిగా గొంతు ఉన్నదంటే ఆ గొంతును నొక్కేయాలనేటటువంటి కాన్సెప్టు. ఇప్పుడు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు ఇక సమాజంలో ఆ పాటకి ఆ పాట అల్టిమేట్ అనమాట. నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతుందమ్మా? బంధాలు లేవు, మన్ను లేవు, మషం లేవు. ఒక కులము అనేటటువంటి ప్రతిపాదన తీసుకురావడం అనేటటువంటిది దురదృష్టకరం. నిజంగా అది మార్చుకోవాలా. అనేక మంది సింగర్లు, అప్కమింగ్ సింగర్లు దాని మీద ఆధారపడేటటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ వస్తే మాకు ఒక మంచి ప్లాట్ఫామ్ దాన్ని చూయించుకోవడానికి ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో ఉంటారు.
ఇలాంటి వివాదం మళ్ళీ జరగకుండా ఉండాలంటే పాడుతా తీయగా టీం మొత్తం కూడా ఏం చేయాలి? ఖచ్చితంగా ఆ పాడుతా తీయగా టీం ఇప్పుడు ఉన్నటువంటి టీమును కంప్లీట్గా తీసేసి కొత్త టీముని తీసుకురావాలి. కొత్త జడ్జెస్, కొత్త యాంకర్లను, కొత్తగా ఇప్పుడున్నటువంటి పిల్లల్ని తీసుకురావాలి. తీసుకొస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. వాస్తవానికి ఎంకరేజ్ చేయవలసినటువంటి పాడుతా తీయగా ఇలా డిస్కరేజ్ చేసి మరి పిల్లల్ని రేపు వాళ్ళు ఏదైనా అఘాయిత్యానికి పాల్పడ్డా కానీ ఇలా ఒక కడుపు కోత మిగిలేటటువంటి అవకాశం ఉంటే సెన్సిటివ్ ఉన్నారు ఇలా పిల్లలు. ఇలా ప్రతీది కూడా ఇలా తెలంగాణ రాష్ట్రంలో 50% ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యారు. కారణం ఏంటి? ఇలా ఏ తల్లిదండ్రులు ఏమంటలేరు. ఎందుకు అంటలేరు? పిల్లలు ఏమన్నా అఘాయిత్యానికి పాల్పడతారేమో, మళ్ళీ రాసుకుందాం అనేటువంటి అలాంటి పరిస్థితి, దుర్భరమైనటువంటి పరిస్థితి తీసుకురావద్దు. ఇండస్ట్రియల్లో కాస్టిక్ కౌచ్ అనేటటువంటిది ఎంత బలిష్టంగా ఉన్నదో అంత బలిష్టంగా ఇక్కడ ఉన్నది. అక్కడ వాళ్ళు మార్చుకోవాలా, ఇక్కడ వీళ్ళు మార్చుకోవాలా. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా సినిమా బైఫర్కేషన్ చేయాలా. బైఫర్కేషన్ చేస్తే ఈ తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది అమ్మాయిలు తర్వాత అబ్బాయిలు పాటలు పాడేటటువంటి కానీ ఏదైనా సరే వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఆ బైఫర్కేషన్ వైపు ప్రభుత్వం ఆలోచించాలని కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రమాదానికి దారితీస్తాయి. కాబట్టి ఆ ప్రమాదం నుంచి బయటపెట్టాలంటే కొన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వం మీద ఉన్నది. అటు ఈటీవీ యాజమాన్యం కూడా ఉంది. ఈటీవీ యాజమాన్యం అంత బాగా చూసే యాజమాన్యము ఇలా జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటే మరి ఆ అమ్మాయిని ఇప్పుడు ఎవరైతే సునీత గారు ఉన్నారో ఆ సునీత గారిని ఏమన్నా అంటే ఆమె వెళ్ళిపోతుంది అనేటటువంటి కాన్సెప్ట్లో ఆమెను ఏమనకుండా ఉంటే మరి తప్పుడు జడ్జిమెంట్ వస్తుంది అనేటటువంటిది మరి ప్రజల లోపల ఉన్నది. ఖచ్చితంగా మార్చుకోవాలి విధానం. ఖచ్చితంగా మీకు ఎంత పెద్ద మీరు గాయకురాలైనా, ఎంత పెద్ద మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ అయినా, మీకు ఎంత పెద్ద పేరు ఉన్నా ఆ పేరు అనేది ఎలా ఉంటుంది, రేపు మంటలే కలిసిపోతుంది. ప్రజలకు ఎవరైతే సరస్వతి పుత్రులు ఉన్నారో వాళ్లకు సరి అయినటువంటి న్యాయం చేసే విధంగా ఉండాలి. కానీ సైకోగా ప్రవర్తించద్దు. సైకోగా మరి పిల్లల మీద నీ సైకోతత్వాన్ని పిల్లల మీద రుద్దొద్దు. అటు కీరవాణి గారికి చెప్తా ఉన్నాను, మీకు సైకోతత్వాన్ని పిల్లల మీద రుద్దకండి దయచేసి. చంద్రబోస్ గారు అంతా చెయ్యరు నాకు తెలిసి. ఎందుకంటే చంద్రబోస్ గారు ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఆయన సౌమ్యుడు, చాలా అద్భుతంగా. నేను ఇంతకుముందు రేలారే అనేటటువంటి ఒక ప్రోగ్రాంలో ఆయన చేసినప్పుడు అద్భుతంగా అనాలిసిస్ చేసేసి ఆ పాటను విశదీకరించి ఎక్కడైనా తప్పు ఉంటే చెప్పి ఇట్లా చేయమ్మా అని చెప్తాడు. బాలుగారు తర్వాత నాకు నచ్చినటువంటి వ్యక్తి చంద్రబోస్ గారే వాస్తవం చెప్పాలి. వీళ్ళిద్దరూ షాడిజం ప్రవర్తిస్తూ ఉన్నారు, కీరవాణి గారు, సునీత గారు. అలాంటి పరిస్థితిని దూరం చేయవలసినటువంటి అవసరం ఉన్నది ఇండస్ట్రీకి. మరి ఈటీవీ యాజమాన్యాన్ని కూడా మరీ నేను రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా. అనేక మంది పిల్లల్ని మీ పేరు చెప్పుకొని బతుకుతా ఉన్నారు. చాలామంది కళాకారులు ఇవాళ సింగర్లు ఈటీవీ పేరు చెప్పుకొని బతుకుతున్నారు కదా. ఇంకా ఇతరత్ర రియాలిటీ షోలకు పోవటానికి కూడా కారణం ఈటీవీ ప్లాట్ఫామ్. ఒక బాలుగారు లాంటి ఒక లెజెండు సాష్టాంగ నమస్కారం చేసిండు రామోజీరావు గారికి వేదిక మీద. అసలు నువ్వు లేకపోతే నేను పడిపోయే క్రమంలో నన్ను నిలబెట్టినవు, వందల మంది కళాకారులకు లైఫ్ ఇచ్చినటువంటి మహా వ్యక్తి అని చెప్పేసి సాష్టాంగ నమస్కారం పెట్టినటువంటి సందర్భం. దాన్ని చెడగొట్టి ఈటీవీలో వచ్చేటటువంటి పాడుతా తీయగా లేకపోతే ఖచ్చితంగా అవమానం జరుగుతుంది, లేదా మమ్మల్ని ఎక్స్పోజ్ చేయమంటారు అనేటటువంటిది బ్యాడ్ ప్రచారం పోయే విధంగా మీరు అది చేయొద్దని చెప్పేసి కూడా నేను సునీత గారికి కానీ, కీరవాణి గారికి కానీ, చంద్రబోస్ గారికి కూడా చెప్తాను. వీళ్ళు ఖచ్చితంగా జడ్జీలు దాని మీద కరెక్ట్గా ఉండాలా. వాళ్ళ వాయిస్ కల్చరు వీళ్ళకైతే తెలుసు కదా, ఇచ్చినప్పుడు తెలుసు కదా ఏ పాట పాడితే వాళ్ళకి కరెక్ట్గా సెట్ అవుతుంది అనేటట్టు. అలాంటి పాటలు ఇచ్చేసి ఎంకరేజ్ చేయవలసిందిగా, పిల్లలకి ఎంకరేజ్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.